ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వే మా అమ్మవి. దాన్ని దొంగని చేసి పంపితే దాని పీడ పోతుందనుకున్నానే గాని నాకు పీడకల్లా తయారవుతుంది అనుకోలేదే. అది నా కూతురు కాదని వీళ్ళని ఎట్టా నమ్మించాలనో తెలియకుండా ఉండదే. పిన్ని, ఇలా నీలో నువ్వే బాధపడినంత మాత్రాన ప్రయోజనం ఏముంటుంది? మీరేదో దాస్తున్నారని అనిపిస్తుంది. శ్రీవల్లి మీ కూతురే అయితే ఒప్పుకో పిన్ని. మళ్ళీ మొదలు పెట్టుండది. కాదంటే ఆ నిజమేంటో చెప్పండి, అయిపోతుంది కదా. నాకే ఏమీ అర్థం కావడం లేదమ్మీ. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది పిన్ని? నిజాన్నైతే ఎన్నో రోజులు దాయలేము. అదేదో ఈ రోజు చెప్పే. ఆ రోజు నువ్వు ఆశ్రమంలో ఇచ్చిన ఫోటో చూపిస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదా. అది చెయ్యలేకనే కదే ఏడుస్తా ఉంటాను. ఏడ్చి ఉపయోగం లేదు పిన్ని. పోనీ శ్రీవల్లి అమ్మెవరో చెప్పినా మీకు ప్రాబ్లం ఉండదు కదా. నాకు తెలియంది చెప్పు చెప్పు అంటే ఏం చెప్పేదమ్మీ? మంచికి పోతే చెడు ఎదురై ఉండదు. ఏ సంబంధం లేని దాన్ని నా బిడ్డ అని అందరూ నమ్మేసి నన్ను అనుమానిస్తా ఉండారు. నా వ్యక్తిత్వాన్ని శంకిస్తా ఉండారు. ఈ అవమానంతో బ్రతికే కంటే చచ్చిపోవడమే మేలు. పిన్ని, చావే అన్నిటికీ పరిష్కారం కాదు కదా. ఇది మీ మీద వేసిన నింద అని అంటున్నారు. మీరు చచ్చిపోతే ఆ నింద నిజమవుతుంది కానీ అబద్ధంగా మారిపోదు కదా. నిరూపించుకోవాలి పిన్ని, అది కదా మీరు చేయాల్సిందే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బాబాయ్ దగ్గరకు వెళ్ళి ఆ రోజు జరిగిందేంటో నిజం చెప్పేసేయండి. శ్రీవల్లి తల్లెవరో చెప్పండి. పోనీ ఆ ఫోటో ఎవరిదో చూపించండి. ఈ సమస్య సాల్వ్ అయిపోతుంది కదా. అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ అదే 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 చెప్తా ఉండవు. నాకేమి తెలియదంటే ఎవరు నమ్మరే. అది కాదు పిన్ని. అమ్మే, నన్ను ఇబ్బంది పెట్టబాక. నా సావేదో నేను సస్తాను. ఇక నువ్వు వెళ్ళు. ఏం మాట్లాడుతున్నారు పిన్ని? ఎల్లమంటాండా కదా. పో అమ్మి, నన్ను కాస్త ఒంటరిగా వదిలియ్యి పో. సరే పిన్ని, ఈ సమస్య మీ చేతిలోనే తెచ్చుకున్నారు. తీర్చుకునేది కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇక మీ ఇష్టం. ఎదుటోడికి సలహా ఇమ్మంటే పొలవమని బాగా బయలుదేరతారు. వాళ్ళ దాకా వస్తే గాని తెలీదు అదెంత జీవన్ మరణ సమస్య. వచ్చింది పెద్ద ఊపుకుంటూ చెప్పడానికి. నాకు జన్మనిచ్చిన తల్లివి నువ్వే. నువ్వే నన్ను అనాథాశ్రమంలో వదిలేసిన నా తల్లివి నువ్వే. నా తల్లివి నువ్వే. తల్లివి నువ్వే. ఇంత పనిచేస్తుందని అస్సలు ఊహించలేదు. మీ నాన్న చేసింది మాత్రం అది తెలిసే వరకు ఎవ్వరూ ఊహించలేదు కదా. మీ నాన్న తక్కువేం కాదు, మీ అమ్మ తక్కువేం కాదు. మీ నాన్న పెళ్లికి ముందు కొడుకుని కంటే మీ అమ్మ పెళ్లికి ముందు కూతురికి జన్మనిచ్చింది. మీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా తిన్నగా లేరు. తప్పులు చేయటంలో ఎవరికి వారు పోటీ పడుతున్నారు. మాకు మేమే సాటి అన్నట్టు చేస్తున్నారు. బయట తెలిస్తే వాళ్ళ మొహాల మీదేమో కాని మన మొహాల మీద ఉమ్మేస్తారు. మినిమం రోజుకి 100 కర్చీఫ్లు కావాలి తెలుసా. ఇలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టడం నా దురదృష్టం. ఎవరన్నా అమ్మా నాన్నల గురించి గొప్పగా చెప్పుకుంటారు, కానీ నేను తూ అని ఊసేలా చేశారు. రగిలిపోతుంది. ఈ సమస్యకి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది యువరాజ్. చెప్పు. శ్రీవల్లిని చంపేద్దాం. శ్రీవల్లిని చంపేద్దాం. శ్రీవల్లిని చంపేద్దాం. ఈ సమస్య బయటికి పొక్కకుండా ఇంట్లోనే అయిపోతుంది. పిచ్చి కింద ఏంటి? ఆ అమ్మ ఏ తప్పు చేసింది? తప్పు చేసింది అమ్మ, శ్రీవల్లి కాదు. ఏంటి యువరాజ్, మన ఇంటి పరువు పోకూడదని చెప్తే దాన్ని వెనకేసుకొస్తున్నావు. అప్పుడే రక్త సంబంధం కల్పేసుకున్నావా? ఒకవేళ దాన్ని ఏమైనా చేస్తే రక్త కన్నీరు కార్చేలా ఉన్నావు. అంతేలే, అదే ఫ్యామిలీ కదా. నువ్వు ఏమీ తక్కువ కాదని నిరూపించుకున్నావు. ఇంకా ఆపుతావా? చెయ్యని తప్పుకి ఎవరిని చంపరు, చేసిన వాళ్ళనే చంపుతారు. శ్రీవల్లి అమాయకురాలు.
ఎంత కాదనుకున్నా నా తోబుట్టువ 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 తోబుట్టువ. అలా మాట్లాడుకో. శభాష్ శభాష్ యువరాజ్, చాలా బాగా చెప్పావు. ఏంటి? అదే, మీ అమ్మగారికి కూతురు పుట్టిందంటే తను తోబుట్టువవుతుంది. చాలా కరెక్ట్ గా చెప్పావు. కానీ మీ నాన్నగారికి ముందుగా కొడుకు పుట్టాడంటే మాత్రం అతను నీకు అన్నవడా? మరి అది కరెక్ట్ కాదా? తినని మాత్రం చంపడానికి ప్రయత్నిస్తావు, కానీ తోబుట్టువుని చంపాలన్న నీ భార్యకి మాత్రం నచ్చ చెప్తావు. గ్రేట్ యువరాజ్. అన్నయ్యగా నువ్వు చాలా గొప్పోడివి. సరే, మరి తమ్ముడిగా? నేనొక్కడే వజ్రపాటి వంశానికి వారసుణ్ణి. ఈ సామ్రాజ్యానికి రాజు ఒక్కడే ఉంటాడు, అది యువరాజే. నా వారసత్వం ఎవ్వరితో పంచుకోను. పోనీలేరా, కనీసం చెల్లినైనా అంగీకరించావు. ఇదే ప్రేమ తన మీద చూపిస్తే అంతే చాలు. నా మీద చూపించకపోయినా పర్వాలేదు. అయినా కావాల్సింది సామ్రాజ్యానికి రాజు కాదు, చెయ్యాల్సింది ఆ సామ్రాజ్యానికి మంచి. ఆ మంచి చేసేవాళ్లే నిజమైన రాజు. అంతే కదా యువరాజ్? మంచి చెయ్యి. చూసావా, నువ్వు మంచోడివే కాదని ఎలా చెప్తున్నారో? వదిలే నిషి, వాణ్ణి నేను ఎప్పటికీ ఒప్పుకోనన్నాను కదా, అందుకే. అక్కడ అమ్ముంది. బాగుందా? నేనొక్కడే వజ్రపాటి వంశానికి వారసుణ్ణి. నా వారసత్వం ఎవ్వరితో పంచుకోను. బాధపడ కేదార్, యువరాజ్ అలా మాట్లాడడం మనకు కొత్తేం కాదు కదా. ఆ మాటలు మనం ఈ రోజే వింటున్నవేం కాదు కదా. నిన్ను ఈ ఇంటి బిడ్డగా అంగీకరించడం కోసమే మనం ఎన్ని అవమానాలైనా భరిస్తున్నాం, ఎంత బాధనైనా దిగమింగుకుంటున్నాం. నువ్వు ఈ ఇంటి రక్తమే అని ఒప్పుకునే రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది కేదార్. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. విన్న మాటలన్నీ వదిలేద్దాం.